ఈరోజు వీడియోలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే మనం డిస్కస్ చేసుకుందామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లేకుండా బేసిక్ ఇంటర్వ్యూ అయితే ఉండదండి. ఈవెన్ మీరు ప్రోగ్రామింగ్ ఎక్కడ చేస్తున్నా ఈ క్వశ్చన్ లేకుండా అయితే ఉండదు. ఆ క్వశ్చన్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నెంబర్ అండి. ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఖచ్చితంగా మీరు ఎక్కడ చూసినా అసలు దీన్ని ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నేను ప్రోగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది చూడండి ఫ్యాక్టోరియల్. అసలు ఫ్యాక్టోరియల్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ ఒక క్వశ్చన్ ఇచ్చి దీని ఒక నెంబర్ ఇచ్చి దాన్ని ఫ్యాక్టోరియల్ కనుక్కోమంటున్నాడు అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ మీన్స్ మల్టిప్లయింగ్ దట్ నెంబర్ బై ఆల్ పాజిటివ్ హోల్ నెంబర్స్ స్మాలర్ దెన్ ఇట్ టిల్ 1 వరకు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫ్యాక్టోరియలే కనుక్కోమన్నాడు మిమ్మల్ని. అప్పుడు మీరు ఏం చేయాలి? 4 × 3 × 2 × 1 3 ఫ్యాక్టోరియల్ కనుక్కోమంటే 3 × 2 × 1 వరకు మాత్రమే అండి. మీరు 0తో మల్టిప్లై చేస్తే మొత్తం ఆన్సర్ అంతా 0 అయిపోయింది. సో మీరు 1 వరకు మాత్రమే మల్టిప్లై చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకున్నా. ఆల్ పాజిటివ్ హోల్ నెంబర్స్ అంటిల్ 1 వరకు మాత్రమే మల్టిప్లై చేయాలి. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇంటర్వ్యూలో. ఇదైతే మర్చిపోకండి. దీన్ని ఇప్పుడైతే మీకైతే దీని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామింగ్లో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కొన్ని మధ్యలో కామెంట్ చేసేయండి. నేనైతే మీకు ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. మీకు ఇంకేమైనా మెథడ్స్ కావాలన్నా కూడా అడగండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీసుకోవాలిగా నెంబర్ ఎలా ఉండాలి? ఇంటీజర్ ఉండాలి. సో నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు అది ఇంటీజర్ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్. అర్థమైంది కదండి? నేను ఒక నెంబర్ని తీసుకున్నాను, అదేంటి ఇంటీజర్ల ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. తర్వాత నేను ఇనీషియల్గా అండి ఒక టెంపరీ వేరియబుల్ తీసుకోవాలి. ఫ్యాక్ట్ అనేది 1. ఎందుకు అంటే నేను ప్రతిసారి మల్టిప్లై చేసుకున్నప్పుడు 1తో చేసుకోవాలి. ఈవెన్ మనం అక్కడ 0 తీసుకుంటే ఆ 0 అనేది ఏమైంది అంటే మొత్తం ఆన్సర్ని 0 చేస్తుందండి. సో దేని చేసినా మీరు 0 వచ్చింది. సో మీరు 1 అనేది తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో కూడా నేను మీకు ముందు మీకు అర్థమవుతుంది. చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, a + 1. ఓకే, ఇది ఎందుకు తీసుకున్నాను చూడండి. ఐ ఇన్ రేంజ్, మనకు లూప్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ అవ్వాలండి? ఆ 1 నుంచి మనకి ఇచ్చిన నెంబర్ వరకు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇచ్చారండి. 1 నుండి 1, 2, 3, 4. సో 4 a + 1 అంటే ఏ కదా. 4 + 1 అంటే 5. 5 అంటే లూప్స్లో 4 వరకే తీసుకునేది కదా. సో అందుకని నేను ఇచ్చానండి 1, 2, 3, 4 వరకు రన్ అయింది. నేను ఎగ్జాంపుల్ 4 అని తీసుకున్నానండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆ టెంపరీ వేరియబుల్ వల్ల యూజ్ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్గా మీరు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 4 తీసుకున్నాం కదా. ఫస్ట్ లూప్ రన్ అయినప్పుడు మనకి 1 వచ్చింది అనుకోండి. మనకి ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? ఫ్యాక్ట్ అంటే 1 × 1 అవుతుందండి. అక్కడ ఒక 1. ఓకే, తర్వాత మనం ఇక్కడ సెకండ్ లూప్ రన్ అయినప్పుడు ఇక్కడ 2. ఆల్రెడీ అక్కడ ఫ్యాక్ట్లో ఎంత ఉంది? 1 × 2 అవుతుందండి. 1 × 2. ఓకే, ఇక్కడ థర్డ్ టైం 3 అనేది లూప్లో. ఇక్కడ ఆల్రెడీ మనకు 2 ఉంది కదా. 2 × 3 అవుతుందండి. 2 × 3 అంటే 6 అవుతుందండి. ఇక్కడ 4 లూప్లో 1, 2, 3, 4. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కదా. 6 × 4 అంటే 24. మనకు ఆన్సర్ అనేది 24 వస్తుందండి 4 ఫ్యాక్టోరియల్ రాసినప్పుడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, అర్థం కాని వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. నేను ఒక నెంబర్ తీసుకున్నానండి, అది కూడా ఇంటీజర్ నెంబర్. ఆపరేషన్ జరగాలంటే ఇంటీజర్ నెంబర్ అయి ఉండాలి కదా. నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనుకున్నా, అక్కడ ఆపరేషన్ జరగవు కదా. దట్స్ వై ఐ టుక్ ఇంటీజర్ నెంబర్ అండి. తర్వాత నేను టెంపరీ వేరియబుల్ తీసుకుని 1, ఎందుకంటే ప్రతిసారి మల్టిప్లై చేసినప్పుడు నేను దాంతోనే చేసుకుంటానండి. సో ఇనిషియల్ ఆపరేషన్ కూడా దాంతోనే చేసుకుంటాను. ఈ రేంజ్ అనేది మనకి ఫ్యాక్టోరియల్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనుక్కోవాలి? ఆ 1 నుండి ఆ నెంబర్ వరకు. సో నేను 1, a + 1 ఇచ్చుకున్నాను. తర్వాత ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఈ ఒక్క లైన్తో మనకి అవుట్పుట్ అనేది వచ్చేసిందండి. ఇప్పుడు మనం ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఆ నంబర్, ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో ఆ నెంబర్ ఏలో ఉండిద్ది కదా, ఈజ్ అని చెప్పేసి నేను ప్రింట్ చేశాను కదా. ఇప్పుడు చూడండి, రన్ చేసినప్పుడు ఎంటర్ నెంబర్, నేను 4 ఎంటర్ చేశానండి. ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 is 24. ఓకే అండి. ఇలానే నేను 5 కూడా ఎంటర్ చేస్తానండి. 5 అంటే ఎంత?
24 × 5 అంటే 120 కదండి, 120 రావాలి. 120 చూసారు కదా, చాలా సింపుల్ అండి. మనం అర్థం చేసుకుని చేస్తే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. దీనైతే మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దీన్ని మీరు ఫంక్షన్స్లో డన్ చేసి అయితే కామెంట్ చేయండి. ఫంక్షన్స్లో కూడా ఎగ్జిక్యూట్ చేసి ఒకవేళ మీరు చేయగలిగితే ఫంక్షన్స్లో ఈ ప్రోగ్రామ్ని ఫంక్షన్లో రాసి డన్ అని చెప్పి కామెంట్ చేయండి. థమ్ సింబల్ని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే చంద్రికాస్ గైడ్స్ పైన సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.